ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలకు కోర్టులు ఇలా కవచమై నిలబడ్డాయి ఫ్రెండ్స్. ఒకటే మాటలో చెప్పాలంటే చట్టం అనేది ఎవడయ్యా చుట్టం కాదు, ఈ సెలెక్టివ్ జస్టిస్ నడవదు అని చెప్పి పెట్టిండ్రు. గరీబోడ్ ఇల్లులు కూలగొడుతున్నప్పుడు లేని బాధ సల్కం చెరువు కూలగొడదామని అంటే ఎందుకు వస్తుంది మీకు అంత బాధ? ఎవరికి చెప్పుకుంటున్నారు మీ గాథ? కోర్టులకు వచ్చి చెప్తున్నారా ఈ గాథ అని చెప్పి మాట్లాడేది. సత్యం ఏం మాట్లాడుతున్నది, మళ్ళీ ఈ ప్రభుత్వం ఎందుకు సైలెంట్ ఉన్నది అనేది మనం చూడాలి. కోర్టు ఇవాళ డైరెక్ట్గా వీళ్ళని క్వశ్చన్ చేసింది. ఈ సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ అలిగేషన్స్ మీద ఏం మాట్లాడతారు, ఇంతవరకు యాక్షన్ ఎందుకు అయితలేదు అనేది ఒక క్వశ్చన్. రూల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంపార్టెంటా, లేకపోతే రూల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనేది ఇంపార్టెంటా అనేది ఒక పెద్ద క్వశ్చన్. తెలంగాణ హైకోర్టు నిజంగా చెప్పాలనంటే ఇవాళ తెలంగాణ హైకోర్టుకి పాదాభివందనం చేయాలి ఫ్రెండ్. టైమ్ అండ్ అగైన్ కోర్టులు ప్రతిసారి ముంగటికొచ్చి నిలబడ్డాయి. ఏ రకంగా ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలకు కోర్టులు ఇలా కవచమై నిలబడ్డాయి ఫ్రెండ్స్. ఒకటే మాటలో చెప్పాలంటే ఒక చట్టాన్ని పలుకుబడి ఉన్నోనికి ఒక రకం, ప్రజలకు రకం చేస్తున్న తత్వాన్ని వాళ్ళు ఎండగట్టారు. కోర్టులు చాలా సీరియస్గా తీసుకుంది. సల్కం చెరువు మనకు అందరికీ తెలుసు కదా. హైడ్రా పేదోళ్ళ ఇంట్లను కూలగొట్టనీకే హైడ్రా ఆగలే. అదే సల్కం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం బుల్డోజర్లలో డీజిల్ అయిపోయినాయి, లేదా డ్రైవర్లు దొరకలే, లేకపోతే దాని ఆర్మ్ ఉంటుంది కదా బుల్డోజర్ది, అది ఆగిపోయింది. బట్ కోర్టు యొక్క బుల్డోజర్ ఆగలే. సల్కం చెరువు మీద వాళ్ళు తీర్పు చెప్పిండ్రు. చట్టం అనేది ఎవడయ్యా చుట్టం కాదు, ఈ సెలెక్టివ్ జస్టిస్ నడవదు అని చెప్పి పెట్టి చిత్రగుప్త్ ఎప్పుడు ప్రతిసారి ఒక మాట మాట్లాడుతుంది. ప్రతిసారి రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలనే మనం మాట్లాడుకుందామా? ఫ్యాక్ట్ ఏందనంటే ఆఫీసర్లు గడివీక్తున్నారా అని చెప్పి మనం ఎన్నోసార్లు మాట్లాడినాం. సో అందరు ఆఫీసర్ల మీద ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేద్దాం అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ శాటిలైట్ ట్రూత్ ఏ రకంగా ఉండే, ఏం కథ ఉండే, దాని మీద జర చర్చ చేద్దాం. సేమ్లా డిఫరెంట్ టార్గెట్సా? హైదరాబాద్లో ఒక షాకింగ్ రియాలిటీ ఇలా బయటపడ్డది. ఏందనంటే చట్టం ఎవడ చుట్టం కాదు అని చెప్పి చెప్పిండ్రు. గరీబోడ్ ఇల్లులు కూలగొడుతున్నప్పుడు లేని బాధ సల్కం చెరువు కూలగొడదామని అంటే ఎందుకు వస్తుంది మీకు అంత బాధ? ఎవరికి చెప్పుకుంటున్నారు మీ గాథ? కోర్టులకు వచ్చి చెప్తున్నారా ఈ గాథ అని చెప్పి మాట్లాడేది. చట్టం ఎప్పుడు అంధకారంలో ఉండలేదు అని చెప్పి క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చింది. చట్టం ఎవరిని కూడా సెలెక్టివ్గా చూడదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఇక్కడ తెలంగాణ హైకోర్టు స్టెపిన్ అయి ఒక స్టేట్ని ప్రశ్నించింది. చెరువులు ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ఎఫ్టీఎల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నువ్వు ఎట్లా కడతావు, దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేవు, ఎంక్వైరీ ఆర్డర్ ఇనిషియేట్ ఎందుకు చేస్తలేవు అని చెప్పి మాట్లాడింది. కోర్టు అడిగితే హైడ్రా సిస్టమ్ అయినప్పుడు ఈ సిస్టమ్ అనే హైడ్రా ఎందుకు సైలెంట్ ఉన్నది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. వెన్ వీ టాక్ అబౌట్ ఎఫ్టీఎల్, ద టాపిక్ ఈజ్ సేమ్. సల్కం చెరువు అయినా, ఆడికి వస్తే వాసవి కోమటి కుంటనైనా, ఈ రెండు ఒకటే. ఎఫ్టీఎల్ అనేది ఆడికి వస్తుంది. ఎఫ్టీఎల్ అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది లీగల్ లక్ష్మణ రేఖ కదా ఫ్రెండ్స్. ఫుల్ ట్యాంక్ లెవెల్ కాడికి వచ్చినప్పుడు అంటే మ్యాక్సిమం లెవెల్ బౌండరీ కదా, నువ్వు దాని లోపల కన్స్ట్రక్షన్ చేసుడు అనేది లీగలా ఇల్లీగలా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. అబ్సల్యూట్గా ఇల్లీగల్. సో వెట్లాండ్స్, వాటర్ బాడీ ప్రొటెక్షన్ నామ్స్ ఇవన్నీ ఎడిపోయినాయి లీగల్ బేస్లలో. మళ్ళీ హెచ్ఎండిఏ, ఇరిగేషన్ బఫర్ రెగ్యులేషన్స్ వీళ్ళందరూ గడివీకినరా అని చెప్పి నేను అడుగుతున్నా. కేవలం రాజకీయ పార్టీలదేనా దీన్ని ఉండేది? వీళ్ళందరూ ఏం చేస్తుండ్రు అని చెప్పి మాట్లాడుతున్నా. లా అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ కావాలన్నా వద్దా నేను ఇవాళ అడుగుతున్నా. ఇవాళ ఎక్స్పోజర్ గారికి మనం తీసుకొని చూస్తే సత్యం ఏం మాట్లాడుతున్నది, మళ్ళీ ఈ ప్రభుత్వం ఎందుకు సైలెంట్ ఉన్నది అనేది మనం చూడాలి. ఆర్ ఏ ప్రభుత్వాలు ఎందుకు సైలెంట్ ఉన్నాయి అని చెప్పి మనం చూడాలి. 2012లో ఇది ఒక బ్యారన్ ల్యాండ్ ఉండే. 2012లో ఇది ఒక బ్యారన్ ల్యాండ్ ఉండే. 2015లోకి వచ్చేసరికి సమ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2026లో కంప్లీట్గా మల్టిపుల్ స్ట్రక్చర్స్ కట్టిండ్రు. మళ్ళీ 2012 నుంచి 2026 వరకు గడివీకిర్రా ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు గడివీకిన్రా అని అనేది క్వశ్చన్. 2012 నుంచి 26 దాకా యాక్ట్ చేయని వాళ్ళు, ఫైలు జరపని వాళ్ళు ఎంతెంత, ఎవరెవరు, ఎప్పుడెప్పుడు ఎంతెంత పైసలు తిన్నారు, ఈ పేటిఎం బ్రాంచ్ ఎవరు, అండ్ ఇలా శాలరీకి వీళ్ళకున్న అసెట్స్కి ప్రపోర్షనేట్ ఎంత అనేది మనం తీయాలి. ప్రపోర్షనాలిటీ ఎంత అనేది బయటికి తీయాలి. కోర్టు ఇవాళ డైరెక్ట్గా వీళ్ళని క్వశ్చన్ చేసింది. గరీబోల్ ఇల్లు కూడా చేయడానికి మీకు బుల్డోజర్లలో డీజిల్ వస్తాయి. ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో చూడు, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ని మీకు టార్గెట్ చేయడానికి మీకు ఎందుకు సైలెన్స్ వస్తుంది? బుల్డోజర్ ఎందుకు ఆగుతుంది? హైడ్రా నోటీసులు ఇచ్చింది, బట్ ఎగ్జిక్యూషన్ ఏమైంది? జీరోనే అయింది కదా. ఎంక్రోచ్మెంట్లు ప్రివెంట్ అవుతలేవు కదా, ఎంక్రోచ్మెంట్లు చేస్తూనే ఉన్నారు కదా, బఫర్ రూల్స్ బ్రేక్ అవుతున్నారు కదా. ఇది అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్ కదా. నోటీస్ ఇచ్చినామనంటే అది డ్యూటీయా? మళ్ళీ యాక్షన్ ఎవరు తీసుకోవాలా? మీరు మాట్లాడకపోతే, మీరు యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు ఇలా మాట్లాడుతుంటే ఆ ప్రజలను మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు లీగల్ వయలేషన్ మ్యాట్రిక్స్ నేను మాట్లాడుతున్నా.
లీగల్ వైలేషన్ మ్యాట్రిక్స్ నేను చెప్తున్నా. మన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ నామ్స్ ఏడిపోయినాయి అని అడుగుతున్నా ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వాలను. వాటర్ బాడీ ఎంక్రోచ్మెంట్ రూల్స్ ఏడిపోయినాయి అని చెప్పి నేను మాట్లాడుతున్నా. హెచ్ఎండిఏ ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు. మున్సిపల్ బిల్డింగ్ పర్మిషన్ వైలేషన్లు కావా ఇవి అని చెప్పి నేను ప్రశ్నిస్తుంటే వీళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా అని నన్ను మాట్లాడుతున్నా. వైలేషన్ జరిగింది, అదే నీకు నాకు జరిగితే కాకపోతే పనిష్మెంట్ ఎక్కడ అని అనేది మనం చూడాలి. ఇవాళ ఆఫీసర్లు ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నారట. కోర్టు డైరెక్ట్గా చెప్పింది అందరు ఆఫీసర్లు ఫెయిల్ అయినరు. అది రెవెన్యూ కానీ, ఇరిగేషన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, వీళ్ళ ఆఫీసర్లు అందరు ఫెయిల్ అయినరు అని చెప్పిండ్రు. నిజంగా చెప్పాలనంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే అగ్నిపర్వతం మీద కూర్చొని ఉన్నది పిచ్చివాడ. అగ్ని జ్వాలలనే కూర్చొని ఉన్నది. ట్రాన్స్పరెన్సీ, ప్రజాపాలన ఏడ కనబడతలేదు. ధనవంతుల పాలన, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల పాలన. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాపం అని వేస్ట్, ఇప్పుడు వాళ్ళు కూడా నారాజులోనే ఉన్నారు. ఈ సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ అలిగేషన్స్ మీద ఏం మాట్లాడతారు? ఇంతవరకు యాక్షన్ ఎందుకు అయితలేదు అనేది ఒక క్వశ్చన్. అదే తెలంగాణ హైకోర్టు క్వశ్చన్ చేసింది. ఇప్పుడు ఫ్లడ్ వచ్చి ఇన్స్టెబిలిటీ అయితే పబ్లిక్ లైఫ్లో డేంజర్ అవుతాయా కావా? నీ చెరువులు మొత్తం పోతే నీ వాటర్ బాడీస్ ఏమైతే ఇప్పుడు ఎల్ నీనోలో మన గతి ఎందుంటుంది అని అనేది కాదా? మళ్ళీ లా వయలేషన్ చేసినప్పుడు లీగల్ యాక్షన్ తీసుకుంటుందా లేదా ప్రభుత్వం అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. రూల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంపార్టెంటా, లేకపోతే రూల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనేది ఇంపార్టెంటా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇది లీగల్ అఫెన్స్ అయిపోయింది కదా ఇవాళ. మళ్ళీ డెమోక్రసీ కాపాడుతానన్న కాంగ్రెస్ ఏడదాకొచ్చింది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. 100% వెనకటికి కూడా సల్కం చెరువు మీద చిత్రగుప్త్ మొత్తం మ్యాప్ వేసి మనం ఆకుల సతీష్ని పిలిపించి మరీ మాట్లాడినాం. ఎఫ్టీఎల్లో కన్స్ట్రక్షన్ జరిగింది, ఇందులో డౌట్ ఏమన్నా ఉందా? 100% జరిగింది. అఫీషియల్స్ చూస్తూనే ఉన్నారు, దుర్బీని పెట్టుకుంటా. పట్టించుకున్నారా? పట్టించుకోలే, యాక్షన్ తీసుకోలే. ఇది కూడా మనకు వాస్తవం కనిపిస్తూనే ఉన్నది. ఇప్పుడు కోర్టు అడుగుతుంది సింపుల్గా, ఎవడలో చేసిండ్రా ఇదంతా? ఎంక్రోచర్లకు ఇంత ఫ్రీ హ్యాండ్ ఎవరిచ్చిండ్రా అని చెప్పి కోర్టు అడుగుతున్నది. మళ్ళీ కోర్టు అడిగిన ప్రశ్నకు ఆఫీసర్ల దగ్గర ఆన్సర్ ఉండబోతుందా ఫ్రెండ్స్? జర మీ ఒపీనియన్ ఏందో మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. మళ్ళీ లా అందరికీ సమానంగా ఉంటుందా ఉండదా? మీ కమెంట్ రూపంలో మాకు జర తెలియజేయండి. సత్యాన్నగర్ స్ప్రెడ్ చేద్దామని అంటే చిత్రగుప్తు చెప్పిన మాట మళ్ళా సత్యాలు అవుతున్నాయి. మీరు చూసిర్రు. సల్కం చెరువు మీద మనం ఎప్పుడు మాట్లాడినాం, ఇలా కోర్టులు ఏం తీర్పులు ఇచ్చినాయి? చట్టానికి విరుద్ధంగా చిత్రగుప్తు ఎన్నడూ పోలే ఫ్రెండ్స్. సో ఈ సత్యాన్వేషణల ఈ సత్యాన్ని ఇంకొక నలుగురికి చేయనికే దీన్ని మీరు షేర్ చేస్తారా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. భారత్ మాతాకి జై.